నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। ఆదివాసీ గిరిజన బిడ్డల కష్టాలు తీరేదన్నడం ఆలుబాక పంచాయతీ ముత్తారం గ్రామ ఆదివాసీ ప్రజలు ఎంత చెప్పినా పట్టించుకొని ప్రభుత్వాల పనితీరుకు విసిగి సొంత డబ్బులతో రహదారి నిర్మాణం పనులు ప్రారంభించారు। ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ ముత్తారం ఆదివాసీ ప్రజలకు గత 40 సంవత్సరాలు సరైన రహదారి నిర్మాణం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। నిత్యం ఆదివాసీలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆలుబాక చర్ల వెంకటాపురం వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు। వర్షాకాలం వచ్చిందంటే 2 కిలోమీటర్ల మేర ఈ రహదారి మొత్తం బురదమయమవుతుంది। కనీసం నడవడానికి కూడా దారి లేని పరిస్థితి కనిపిస్తుంది। ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి వంతెన నిర్మాణం చేపడతామంటూ వాగ్దానాలు చేసి మరిచిపోతున్నారు। ఏ ప్రభుత్వాలు మేము రోడ్డు వేస్తామంటూ హామీలు ఇస్తూ గ్రామస్తులను మోసం చేస్తున్నారు। ఎన్నికలలో ఓట్లు వేసిన తర్వాత రాజకీయ నాయకులు అధికారులు కనిపించడం లేదంటూ వాపోతున్నారు। 120 ఇళ్ల గ్రామస్తులు ఇంటింటికి సుమారు 2000 రూపాయలు విరాళం చేసుకుని రహదారి నిర్మాణ పనులు చేపట్టారు। జేసీపీలు ట్రాక్టర్లతో మట్టి తలోకాలు చేపట్టారు। సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టి వంటి కుట్టవాగుపై రహదారి మార్గం ఏర్పాటు చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో కుంచా సూరిబాబు, బొగ్గుల లక్ష్మయ్య, బాడిన ఎడమయ్య తదితరులు పాల్గొన్నారు। నాటక దగ్గర తీసుకో ములుగు జిల్లా వెంకటాపురం మండలము ఆలుబాక గ్రామం ఆలుబాక పంచాయతీ ముత్తారం గ్రామం। మాకు గత సంవత్సరం నుంచి మేమెంతో ఇబ్బందులు పడుతున్నామండి। ఇక్కడ మరి ఈ వాగు కోసము మేము డబ్బులు కూడుకొని ఇక లక్షలు ఖర్చు అవుతూ ఉంది। మామూలు గవర్నమెంట్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదు। మరి ఎలక్షన్ వచ్చినప్పుడు అడుగుతున్నారు, వచ్చి మాకేయండి అని అడుగుతున్నారు, కానీ మేము వేసిన తర్వాత ఎవరు కూడా మమ్మల్ని పట్టించట్లేదు, మమ్మల్ని మందలియట్లేదు। మేము కష్టపడి మేము డబ్బులు కూడుకొని ఇట్లా చిన్నగా తూరలు వేసుకొని కడుతున్నాం, కానీ ఆగట్లేదు। మరి ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది మాకు। వర్షాకాలం వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది, చాలా కష్టం అవుతూ ఉంది। మరి ఈ ఈ యొక్క మేము ఇట్లా కష్టపడి చేస్తూ ఉన్నామని ఎన్నోసార్లు, పోయిన సంవత్సరం కూడా లక్షలే ఖర్చు పెట్టినాం, ఈసారి కూడా మళ్ళీ లక్షలు ఖర్చు పెడుతున్నాం। ఇక జేసీపీ కానీ ట్రాక్టర్లు కానీ మేము పెట్టి మా సొంత డబ్బులతో మేము అందరం కూడుకొని ఇట్లా ఖర్చు పెడుతున్నాము। ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ వర్షాకాలం పెద్ద వాగులు వచ్చి కొట్టుకుపోతున్నాయి, అసలు ఆగట్లేదు। దీనికి మాకు ఎట్టి పరిస్థితిలోనైనా మాకు గవర్నమెంటు సాయం చేయాలని మేము కోరుతూ ఉన్నామండి।